అంటే నేను అడిగేది ఏంటంటే మీ షేర్లు వదులుకోకుండా ఉండాల్సింది ఆ! అనే లేదు ఆలోచన అయితే. లేదండి. అదేంటంటే ఫ్యామిలీ ఇది ఉమ్, మా ఫాదర్ వాళ్ళు ముగ్గురు బ్రదర్స్. ప్లస్ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సార్. ఇట్స్ నాట్ ఏ ఓనర్షిప్ కంపెనీ కాదు. సో అందుకని షేర్స్ ఉండే ఎవరికి వాళ్ళకి. ఉమ్, ఆ, వాళ్ళ బ్రదర్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మాకు కలిసి రాలేదు. ఉమ్. ఒకరికొకరు పడలేదు. మామూలే భారతం. అంతే, ఏ కుటుంబాలైనా ఏ ఉండేదే. కుటుంబం అయినా అంతే. పెద్ద పెద్ద ఈ వాహిని స్టూడియో అట్లాంటివి అయిపోయింది. ఏవిఎం అలాగే అయిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో స్టూడియోని అమ్మేయాల్సి వచ్చింది. అమ్మేశారు. ఎందుకు అన్నారు సార్, మీకు ఏమన్నా అది గుర్తుందా? అంత డీటెయిల్స్ నాకు తెలియదు. మహా అయితే కొన్ని లక్షల్లో ఉంటుందా? లక్షల కోట్లు కదండి, 12 ఎకరాలు. ఆహా, మీరు అమ్మినప్పుడు మేము అమ్మినప్పుడే కోట్లండి. అప్పుడే కోట్ల. 80s మేము అమ్మింది ఎప్పుడు? 84లో. 80s తర్వాత. ఆ, 80s తర్వాత కదా మేము అమ్మింది. ఉమ్. కొన్నది ఎప్పుడు 64లో. ఇప్పుడైతే వేల కోట్లు ఉంటాయి. అంతే కదండి మరి. అంటే అప్పట్లో మాకు డివిజన్ మాకు అది ఒకటే ప్రాపర్టీ కాదు, ఇంకా ఉండేది సరోవర్ హోటల్ అని ఉండేది. సార్. షాపూర్ వాడి అని సెక్రటరియట్ ఎదురుగా సరోవర్ హోటల్ అని ఉండేది. ఫస్ట్ డ్రైవింగ్ రెస్టారెంట్. అది సరోవర్ ఉండేది. ఇవన్నీ ప్రాపర్టీస్ ఉండేవి. బ్రదర్స్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ రాలేదు. మా బ్రదర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్కి వెళ్ళిపోయాం. సో అందుచేత అలాగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. సార్, ఇండస్ట్రీలో సీనియర్ హీరోల విషయంలో కాస్త మనస్పర్ధలు అంటే అందరూ కృష్ణ గారు ఎన్టీఆర్ గారి మధ్య అని చెప్తారు, లేదా అప్పుడప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి మధ్య కూడా వచ్చినాయని చెప్తారు. చిన్న చిన్న భేదాలు కానీ లేదండి, విభేదాలు కానీ. అంటే కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా కృష్ణ గారి మధ్య నాగేశ్వరరావు గారి మధ్య విభేదాలు గురించి చెప్పరు, అసలు రాలేదని అంటారు. అయితే ఒక్క సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చింది, దానికి సారథి స్టూడియోనే సాక్ష్యంగా నిలిచింది అని చెప్పి చెప్తారు. కరెక్టే, ఏం చాలా సినిమా? కరెక్ట్. అదేంటంటే దేవదాస్. దేవదాసు. దేవదాస్కి ఏమైందంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక 1 year అక్కడే రెస్ట్ తీసుకున్నారు. రాలేదంటే ఆ రోజుల్లో ఇంత ఈజీ కాదు హార్ట్ ఆపరేషన్ అంటే. ఆ, అయితే వెళ్ళి 1 year రాలేదు. ఆ 1 year స్టూడియో మూత పడిపోయింది. ఉమ్, వర్క్ జరగలేదు, వర్క్ లేదు. నాగేశ్వరరావు గారు లేకపోతే లేదు సారది అప్పట్లో. ఉమ్, దాంతో ఏమైంది, లేబర్ ప్రాబ్లం వచ్చింది. లేబర్ ప్రాబ్లం వస్తే పి జనార్దన్ రెడ్డి గారికి మా ఫాదర్కి క్లాష్ వచ్చి, మా ఫాదర్ మేనేజ్మెంట్ అప్పుడు స్టూడియో. సార్. సార్. మా ఫాదరు స్టూడియో మూసేశారు, క్లోజ్ చేశారు. ఉమ్, నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు అమెరికా నుంచి. రాకముందే ఏమైంది, ఈలోపు ఎట్లాగైతే నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ మేము నవైగా చేసామో, మా సిస్టర్ కన్సర్న్ శ్రీ ఫిలిమ్స్ అని ఉంది. సార్. దాంట్లో కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చేశారు, ఉమ్, రిలీజ్ చేశారు అన్నీ. కృష్ణ గారి ఫస్ట్ పిక్చర్ నుంచి అగ్ని అగ్నిసాక్షి అక్కడి నుంచి చాలా సినిమాలు. కృష్ణ గారి సినిమాలు కూడా వాళ్ళ సొంత సినిమాలు, పద్మాలయ సినిమాలు. అసలు ఆయన ఫస్ట్ లేత మనసులు రిలీజ్ చేసిందే తేనె మనసులు. సార్. నా శ్రీ ఫిలిమ్స్. బాబు మూవీస్ మంచి మనసులు, మూగు మనసులు, తేనె మనసులు ఇవన్నీ కూడా నవైగాను శ్రీ ఫిలిమ్స్ రిలీజ్. కృష్ణ గారి వచ్చి పద్మాలయ సినిమా పద్మాలయ బ్యానర్లో తీస్తుంటే శ్రీ ఫిలిమ్స్ మేము రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. నాగేశ్వరరావు గారు చాలా సీరియస్ అయ్యారంట. ఆయన కోపం వచ్చింది. ఉమ్, అప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చేసరికి తిరిగి వచ్చారు. ఇట్లా సినిమాకి రెడీ అయిపోతుంది, ఇక్కడ అయిపోయింది డిస్ట్రిబ్యూషన్ మా శ్రీ ఫిలిమ్స్. అప్పుడు ఆయన కోపం వస్తే ఏం చేశాడు, ఆయన పాత దేవదాస్ నెగిటివ్ కొనుక్కొచ్చారు ఆయన. ఉమ్, ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు, ఆయనకే వచ్చిందా మరి. తీసుకొచ్చి పాత దేవదాస్ని రిలీజ్ చేశారు ఉమ్, పోటీ. కొత్త దేవదాస్ మీద. ఉమ్, కొత్త దేవదాస్ ఫ్లాప్ అయింది, పాత దేవదాస్ 100 రోజులు ఆడింది. రెండోసారి కూడా. రెండోసారి. ఫస్ట్ వన్ పెద్ద అంత సక్సెస్ కాదు. ఆ, ఒరిజినల్గా దేవదాస్ రిలీజ్ అయినప్పుడు అంత సక్సెస్ కాదు. ఆ, పేరు వచ్చింది కానీ అంత 100 రోజులు ఆడటం ఇలా లేదు. యాక్చువల్గా రెండోసారి రిలీజ్ చేసినప్పుడు అది 100 రోజులు ఆడింది. సార్. ఈ సమ్మర్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు. తిరిగి రాగానే స్టూడియో ఓపెన్ చేయమని అడిగారు మా ఫాదర్ని. ఉమ్, లేబర్ ప్రాబ్లం ఉంది, నేను ఓపెన్ చేయను అన్నారు మా ఫాదర్. నేను ఓపెన్ చేయనండి, కుదరదు, ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉంది, సో అది ఓపెన్ చేయడానికి వీలు కదంటే అప్పుడు ఆయన సరే అని చెప్పేసి అంజలీదేవి గారి సినిమా
ఆ, వెళ్ళి బెంగళూరులో షూట్ చేశారు. ఎందుకంటే చెన్నై వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి మళ్ళీ. చెన్నై ఎప్పుడు వెళ్ళేవారంటే అక్కడ సొంత స్టూడియో ఉంటే దానికి మాత్రం వెళ్ళేవారు షూటింగ్. అది ఆయన మనసులో పెట్టుకున్నారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజయ కానీ అక్కడ స్టూడియో ఉంటుంది, వీనస్ కానీ వాళ్ళ సొంత స్టూడియో ఉన్న వాళ్ళకైతేనే మెడ్రాస్ వెళ్ళేవారు, లేకపోతే ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళేవారు కాదు. సార్ ఇక్కడే ఆయన ఫిక్స్ అయిపోయారు, హైదరాబాద్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు బెంగళూరులో షూటింగ్ చేశారు. చేస్తే అప్పుడు ఇంక నాకు సొంతంగా స్టూడియో కావాలని డిసైడ్ చేసుకుని అప్పుడు అన్నపూర్ణ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. మొన్న నాగేశ్వరరావు గారు పోకముందు కూడా నాతో అన్నారు ఒకసారి, ఏవయ్యా ఆ రోజు మీ నాన్న చేసిన పనేనయ్యా ఇది, ఆయన స్టూడియో ఓపెన్ చేసి ఉంటే నేను కట్టేవాడిని కాదు, మా పిల్లలకి ఇంత ప్రాపర్టీ ఉండేది కాదు, అది నీ పుణ్యం అయ్యా అని నాతో అన్నారు ఆయన. సో అలాగా ఒక మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఈ మొత్తం సినారియో వల్ల ఒక 2-3 సంవత్సరాలు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసిందంట కృష్ణ గారి మధ్య. వచ్చిందండి, కలిసి చేశారు, చాలా సినిమాలు కూడా చేశారు. బట్ ఆ ఇష్యూలోనే ఆయన కోపం వచ్చింది. అంటే అంత క్లాసిక్ దాన్ని ఎందుకు మళ్ళీ టచ్ చేయడం ఎందుకు చేయకుండా ఉంటే బాగుండేది. పైగా మెయిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా కోపం వచ్చింది. మీరేమో హోమ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఆయనకు కూడా ఆయన సినిమాలు కూడా మేమే ఎక్కువ చేసాం. పద్మాలయ మొదటి సినిమాలన్నీ కూడా శ్రీ ఫిల్మ్స్ రిలీజ్, ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి అలాగా.